జమ్మికుంట పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో గత కొద్ది రోజుల క్రితం ఆలయ కమిటీపై ఆరోపణలు చేసిన ఇమ్మడి భాస్కర్ తన ఆరోపణలను వెనుకకు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. జమ్మికుంట పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం అధ్యక్షులుగా ఉన్న సిరిమల్ల జయేందర్ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అధ్యక్షుని హోదాలో కొనసాగుతున్నాడని, భక్తుల పట్ల గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారంటూ గురుస్వామి ఇమ్మడి భాస్కర్ తన కొద్ది రోజుల క్రితం ఫిర్యాదు చేయడంతో పాటు సమావేశంలో నిలదీశారు. మే 11వ తేదీన తిరిగి సమావేశం ఏర్పాటు చేసుకుని కమిటీని ఏర్పాటు చేద్దామని నిర్ణయం తీసుకున్నప్పటికీ అనూహ్యంగా ఇమ్మడి భాస్కర్ తన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వెనుకకి తీసుకుంటున్నట్లు శనివారం రోజున సమావేశంలో వెల్లడించడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేశారు. గతంలో ఆరోపణలు చేసిన ఇమ్మడి భాస్కర్ తన వ్యక్తిగత కారణాలతో కేసును వెనుకకు తీసుకుంటున్నారని, ఆలయ అభివృద్ధికి అందరితో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. ఈ సమయంలోనే దేవాలయంలో జరుగుతున్న పలు అంశాల గురించి విలేకరులకు ఉత్తరాలు రావడం జరిగింది. ఉత్తరాలకు సంబంధించిన విషయాన్ని ఆలయ నిర్వాహకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని, దేవాలయ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ఎవరూ ప్రవర్తించకూడదని ఆలయ గురుస్వాములు పేర్కొన్నారు. ఆలయ కమిటీకి సంబంధించిన ఎన్నిక గురించి పలువురు విలేకరులు ప్రశ్నించగా ఆ విషయాన్ని దాటవేస్తూ పాత కమిటీయే కంటిన్యూగా నడుస్తుందని పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి దేవాలయానికి స్థలం ఇచ్చిన దాతలు మాత్రం 11వ తారీఖు సమావేశమని చెప్పి ముందే సమావేశం నిర్వహించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా భక్తుల ప్రగాఢ విశ్వాసంగా ఉండే అయ్యప్ప స్వామి దేవాలయానికి సంబంధించిన విషయం మండలంలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల అయ్యప్ప దేవాలయం సంబంధించినటువంటిది వివాదం జరిగినటువంటి విషయం తెలిసినటువంటిది. అది ఇమ్మడి భాస్కర్ గురుస్వామి కొద్దిగా ఇబ్బంది పడ్డటువంటి విషయం మీద ఈ గొడవ మొదలైంది. దీని ఆసరాగా తీసుకొని గుడి ప్రతిష్టను దిగజార్చే విధంగా, మనుషుల ప్రతిష్ట దిగజార్చే విధంగా కొంతమంది మూర్ఖులు చేసినటువంటి ప్రయత్నం అది ప్రతి ఒక్క దీన్ని ఖండించేటువంటి అంశం. ఎందుకంటే సభ్య సమాజం లోపల తెలుగు ప్రజాస్వామ్యతని ఎన్నో విధానాలు ఉన్నాయి. మనం ఏది జరిగినా కానీ తెలుసుకునే అవకాశం ఉంది. అన్ని రకాల ఉండదు, అన్ని రకాల దాన్ని చెక్ చేసుకునేది ఉన్నట్టు. కేవలం దొంగతనాలు రాసి మనుషులు మానసికంగా దెబ్బతీయాలనేటువంటిది ఇది జమ్మికుంట్ల కొత్త ఏం కాదు. ఈ సంస్కృతికి చేసినటువంటి వాళ్ళ తప్పులు మాకు ఎరగాలనేటువంటి విషయాన్ని చేసి ఈరోజు చేయడం వల్ల కొద్దిగా బాధ అనిపించినటువంటి సంఘటన. ఎందుకు గుడి ప్రతిష్టను దిగదార్చడం ఎక్కడి, ఆ దేవుని ఆగ్రహాన్ని గురికాక తప్పదు. ఇది భాస్కర్కి వచ్చినటువంటి విషయం లోపల, గురుస్వామికి భాస్కర్కి వచ్చినటువంటి చిన్న మాట వచ్చిన విషయం లోపల ఇందాక జరిగింది. ఆ విషయాన్ని భాస్కర్తో కూడా కూర్చొని మాట్లాడి ఇమీడియట్ సర్ది చెప్పుకోవడం జరిగింది. ఈ వివాదం ఇంతతో సమస్య పోయిందనే విషయం మేము భావిస్తున్నాం. వ్యక్తులు కాదు, ఈరోజు నేను ఉండొచ్చు పోవచ్చు, తను ఉండొచ్చు పోవచ్చు, ఇమీడియట్ కాలగర్భం లోపల మేము కలిసిపోయినా కానీ గుడి ఎలా కాలం ఉండదు. ఎవరు శాశ్వతం కాదు. కానీ ఎవరున్నా కానీ గుడిని చేయాలంటే అందరూ ఒక్కరితో చేసే పని కాదు. ఏ గుడైనా కానీ ప్రతి ఒక్కరు చేయి సహకరించినప్పుడే గుడి నిర్మాణం కానీ, గుడి బాధ్యతలు కానీ, లేదా గుడి నిర్మాణం ఎంతో నారుభూషణుడు నీరు వేయాలని ఏం లేదు. అందరూ చేసే అందరి సహకారంతోనే పనులు సాగుతున్నటువంటి విషయం. ఎవరో ఒకరి నిర్ణయం తీసుకునే విషయం కాదు. ఇక ముందు కూడా అందరూ కలిసి ముందుకు సాగాలనే అభిప్రాయంతో కృతనిశ్చయంతో ఉన్నాం. అదేవిధంగా ఎవరు కానీ కలిసి రావాల్సిందే. ఎందుకంటే ఇది మన సొంత ఇంట్లో కార్యక్రమాలతో నిర్వహణ చేసేటువంటిది. ఎవరైతే కలిసి వస్తారో కలిసి ఆటోమేటిక్ కలిసిపోతారో వాళ్ళ మధ్యలో బంధం ఏర్పడుతుంది. కానీ దూరం ఉన్నంతసేపు పిలిచి చేయడం అనేది కష్టసాధ్యమైనటువంటి కాబట్టి ఎవరైనా కానీ ఒక మంచి మనసుతో దేవాలయ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ముందుకు రావాలి తప్ప వ్యక్తిగతమైనటువంటి వాటిని చూసుకోవాలని చెప్పేసి మీ ద్వారా నేను మాల వేసుకుంటున్నాను. ఫస్ట్ చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఏది ఓకే. గత 30 సంవత్సరాల బట్టి నేను మాల వేసుకొని గుడికి వచ్చుతున్నాను. కొన్ని సంఘటనలు అనుకోకుండా జరిగేదానికి, గుడి ప్రతిష్టను భంగం కాకుండా చూసేదానికి బాధ్యతకు తీసుకొని జయేంద్ర స్వామికి నాకు కొంచెం డిస్కస్ అయింది. దానిని వేరే విధంగా వేరే విధంగా దీన్ని చేస్తాను కనుక గుడి అభివృద్ధి కోసము, గుడి శ్రేయస్సు దృష్ట్యా దాని లోపల కాంప్రమైజ్ అయ్యి గుడి అభివృద్ధికి తోడ్పడదామని చెప్పి మేమిద్దరము నిశ్చయంగా ఉన్నాము. భాస్కర్ గారికి నాకు కొంచెం ఇబ్బంది కలిగిన వల్ల అది దృష్టిలో పెట్టుకోని కొంతమంది ఇది రాజకీయంగా చేసుకుంటూ గుడి ప్రతిష్టని దెబ్బతీస్తుంది, దేవాలయ అభివృద్ధికి కుంటుపడేసినట్టు చేసుకుంటూ దొంగ ఉత్తరాలు రాయడం, ఆకాశరామన్ ఉత్తరాలు రాయడం, కించపరచడం ఇటువంటి బాగా జరుగుతుంది. కాబట్టి అయ్యప్ప దేవాలయానికి ఇబ్బంది కావాలని చేసినారు భాస్కర్ గారు అందరం కలిసి
కలిసికట్టుగా పనిచేస్తామని అనుకున్నాం.